నేనేమన్నా బచ్చాగా లెక్క కనిపిస్తున్నానా? వాటర్ బాటిల్ చూయించి మందు అంటున్నావు? అరే లుచ్చాగా, బాటిల్ వాటర్దే కానీ దీంట్లో ఉంది కాటర్ వాడక రష్యన్ డ్రింక్. ఒరే నాకు ఇస్తావా? చేసిన చాలు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పోరా. మంట మంట. ఏమండి ఏమండి ఏమండి? బుద్ధి లేదురా యదవా, బుద్ధి లేదా యదవా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డోర్ కొడతావు. డోర్ తీయమని చెప్పడం కూడా తప్పేనా? ఇంకమ్మ మంట. ఒరే ఆగండ్రా, ఏంటి ఇక్కడ మీ ఎల్లరి? కొండవతలకి ఏంటే? పట్టుకో పట్టుకో పట్టుకో. ప్రణయ్ ప్రణయ్ ప్రణయ్. ఏమైందమ్మా? ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి అత్తయ్య, తను నా ఫ్రెండ్. అనుకున్నాను, నా ఊహ తప్పు కాదని నేను అనుకున్నాను. నీలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్లే ఫ్రెండ్స్ అవుతారని. చిచ్చి. అమ్మా ఏమైంది? ఇంకా ఏం కావాలరా? ఉదయం నుండి చూస్తున్నాను, ఓ తెగ హడావుడి చేసేస్తుంది. సందడి చేస్తే సరిపోతుందా? సాంప్రదాయం ఉండక్కర్లా? అసలు ఏం చేసిందమ్మా? ఇంకా ఏం చేయాలరా? చెట్టంత మనిషినున్నాను ఇక్కడ. నా ముందు 100 సార్లు అటు ఇటు తిరిగింది. నమస్కారం పెట్టాలన్న సంస్కారం లేదు దానికి. సారీ అత్తయ్య, తనకి ఇవన్నీ కొత్త. ఏంటి కొత్త? అన్నం తింటుందిగా, భూమి మీద బతుకుతుందిగా. నాలా
నాలాంటి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలియాలిగా. దానికి తెలియకపోతే నువ్వన్నా చెప్పాలిగా. చూడు ఎలా ఉందో దాని అవతారం. గంగిరెద్దుకి ప్యాంట్ షర్ట్ వేసినట్టుంది. మంచి మర్యాద ఉండక్కర్లా. క్షమించండి అత్తయ్య. తను శారీస్ తెచ్చుకుంది, కానీ పెళ్లిలో కట్టుకుంటానంది. ఏంటి, చీర కట్టుకోవడానికి ముహూర్తమా? పెళ్లిలో కట్టుకోవడానికి అదేమైనా పెళ్లి కూతురా? ఇప్పుడే కట్టుకోమను. ఏంటండి ఏంటండి మీరు? ప్లీజ్ నువ్వు ఆగు గీత, నేను చెప్పేది విను. ఏయ్ చూడు, సంస్కారం లేని మగాడన్నా సాంప్రదాయం లేని ఆడదన్నా నాకు మహా ఎలర్జీ. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా చీర కట్టుకుని కనపడు, లేదంటే లేదంటే ఏం చేస్తారు? కట్టుకుంటుంది అత్తయ్య. 2 నిమిషాలు, ఇప్పుడే కట్టుకొని వచ్చేస్తుంది. రా గీత. ఆగో. ఎక్కడికి? ముందు దాన్ని క్షమాపణ చెప్పమను. ప్లీజ్ గీత, ప్లీజ్ ప్లీజ్, నా కోసం ప్లీజ్. సారీ ఆంటీ. తెలుగులో చెప్పు. ప్లీజ్ క్షమించండి ఆంటీ. ఆ, వెళ్ళా. నువ్వు రా గీత, ఇప్పుడే వచ్చేస్తావు. అమ్మా అది వెళ్ళరా వెళ్ళా. నా దగ్గర నాటకాలు భవానీ. గీత, నా గదిలో చీరలున్నాయి, ఏదో ఒకటి కట్టుకుని రా. ఏంటిదంతా? ఆవిడ చెప్తే నేను చీర కట్టుకోవాలా? ప్లీజ్ గీత, నా కోసం ప్లీజ్, కాదనకు. సరే కట్టుకుంటాను. దాని సంగతి చెప్తాను చూడు. దేవుడా, అదేవతి, నన్ను చీర కట్టుకోమనడానికి ఆ ముసలిది నా కత్తేతేనా? పీక పిసికి కాళ్ళతో తొక్కేసేదాన్ని. నేను ఏ డ్రెస్ వేసుకుంటే దానికెందుకు? నన్ను కమెంట్ చేస్తుందా? ఏదో పెళ్లికి పిలిచారు, గొడవ ఎందుకని ఊరుకున్నాను. లేదంటే దానికి ఈరోజు నా చేతిలో వద్దరిపోయేది. ఎక్కడికి వెళ్ళింది? కనిపించట్లేదు. చండోలంగా ఉంది. సిద్ధు ఎక్కడికి వెళ్ళిందిరా? కనిపించి కనిపించినట్టే మాయమైంది. అబ్బా, అస్సలు సూట్ అవ్వదు. అంకుల్ అంకుల్ మాతో ఆడతా అన్నారు కదా అంకుల్. ఇప్పుడు కాదురా, వెళ్ళండి. ఇప్పుడే ఆడతా అన్నారు కదా. అబ్బా ఇప్పుడు కాదమ్మా, వెళ్ళమన్నా. అంకుల్ అంకుల్ ఆడదాం అంకుల్, ప్లీజ్ అంకుల్. చెప్పేది మీకు కాదు, వెళ్ళండి. ఇదెలా ఉంటుంది? ఓకే, ఇది కొంచెం బెటర్గా ఉంది. ఎక్కడికి వెళ్ళింది? కనిపించట్లేదు. చిచ్చి, ఎవరు కనిపెట్టారా బాబు? ఏమైపోయింది?
పోలీస్ ఆట ఆడదామా? ఇప్పుడు వద్దమ్మా, తర్వాత ఆడదాం. ప్లీజ్ అంకుల్, బోర్ కొడుతుంది. ఆ. సరే ఆడదాం. ఏమాట ఆడదాం? దొంగ పోలీస్ ఆట ఆడదాం. ఓ ఉమ్. అయితే మీరు దొంగ, మేము పోలీస్. నేను దొంగ? అవును, మీరు దాక్కోండి. సరే, కళ్ళు మూసుకోండి. అంకుల్ ఎటెళ్ళారే? రే, నువ్వు ఆగు, నేను ఇప్పుడే వస్తా. రేయ్, 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 తలుపు తీయండిరా. రే రే, పద పద వెళ్ళిపోదాం మనం. ఎవరా? డోర్ ఓపెన్ చేయండి. రేయ్, 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 ఏయ్ రేయ్, ఏంటి లోపలికి వచ్చా? రేయ్, తలుపు తీయండిరా. రేయ్, ఏ మాట్లాడమేంటి? ఆ, డోరు నేను లోపలికి రాగానే రేయ్ తలుపు తీయండిరా. రే ప్లీజ్ రా. నిన్నే ఆ, అది డోరు. రేయ్ తీయండిరా ప్లీజ్. ఏయ్ ఏమండి, అది యాక్చువల్గా నేను అది సారీ అండి. నేను ఆ, ఏయ్ ఏమనుకుంటున్నావు? ఆ, కాస్తైనా కామన్ సెన్స్ లేకుండా అమ్మాయి గదిలోకి వచ్చేస్తావా? ఆ, అంటే నేను ఆ, అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదండి. ఏంటి గుడ్లో పక్కన చూస్తున్నావు? వెళ్ళవు. డోర్ రావట్లేదండి. బయట నుంచి ఎవరో గడి పెట్టినట్టున్నారు. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఇది కూడా ప్లానేనా? అయ్యో గాడ్ ప్రామిస్ అండి, అదేం కాదు. అసలు బుద్ధుందా నీకు? ఆ, ఆ రోజు మీ నాన్న ఎలా ప్లాన్ చేశాడు, ఈ రోజు నువ్వెలా? ఛ! అయ్యో కోపడకండి, నేను కావాలని రాలేదండి. పిల్లలు ఆటని మరి. ఏ అంకులేరి, అక్కడ ఉన్నారేమో చూద్దాం పదా. బుకాయించిన చాలు, దయచే. ఆ, ఆ, గొళ్ళెం గొళ్ళెం అండి. ఛ! ఆ, ఉండు, నీ పని చెప్తాను. గడియ పెట్టారన్నా? ఆ, ప్రామిస్ అండి, నిజంగానే పెట్టారు. నిన్ను ఛ! ఆ, సిద్ధు బుక్ అయిపోయావురా. ఇప్పుడు ఎలా? రేయ్ కాస్త ముందు వెనక చూసుకోవాలి కదరా. ఈ నిప్పుని చల్లార్చేదెలా? ఛ! రేయ్, ఇలా రా. ఏంట్రా ఇలా రా. అది ఇరుక్కుపోయాన్రా. ఏమైందిరా? ఏం చెప్పనురా, అనుకోని పరిస్థితుల్లో గదిలో ఏం చేయాలో తెలియట్లేదురా. అరే చెప్పిదేదో సరిగ్గా చెప్పరా. అది కాదురా, ఆ అమ్మాయి. ఏ అమ్మాయిరా? అదేరా ఆ అమ్మాయి. అసలు ఏ అమ్మాయిరా? అదేరా ఆ అమ్మాయిరా. ఏంటి ఆ అమ్మాయా?
గీత, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. చాలా చాలా అందంగా ఉన్నావు. నీకు నా దిష్టి తగిలేలా ఉంది తెలుసా? రే శృతి, నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి. ఇప్పుడే వస్తాను. ఏమండి? ఏంటి? ఐఎమ్ సారీ అండి, నేను కావాలని గదిలోకి రాలేదండి. ఇప్పుడు ఆ విషయం అవసరమా? నిజంగా నేను... హలో, ఆ విషయం వదిలేయన్నానా? అది కాదండి. ఓ అబ్బో, ఆపుతావా? ముందుక్కడి నుంచి వెళ్ళు. మీరేం ఫీల్ అవ్వలేదు కదా? ఓ, వెళ్ళమంటున్నాను కదా. అది కాదండి, నేను అనుకోకుండా... ప్లీజ్. అది ఏమండి, ఖచ్చితంగా ఫీల్ అయినట్టుంది. మళ్ళీ సారీ చెప్పాలి. అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకోండి వదిలి గారు. చూసుకోవడానికే పిలిచాను. ఈ నెక్లెస్ 6 సవర్లు. ఈ కాసుల పేరు 4.5. ఓకే. ఇదేంటి? ఏమైంది వదిన గారు? ఈ తాళిబొట్టు ఎంతుంది? మీరు చెప్పినంతే ఉందండి. లేదు, నేను చెప్పింది 12 గ్రాములు. ఇది 9 గ్రాములే ఉంటుంది.